సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్టు రీడింగ్ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో మాత్రం చాలా స్పెషల్. ఈరోజు వరంగల్లో ఉన్న వినాయకులందరూ నిమజ్జనం అయితే అయిపోతున్నారు. ఈరోజు వినాయకుల నిమజ్జనం కాబట్టి నేనైతే మొత్తం తిరిగి మీకైతే ఎలా జరుగుతుంది వరంగల్లో నిమజ్జనం అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఫస్ట్ మా వినాయకుడి దగ్గరకు అయితే వచ్చాం, మా యూత్ వినాయకుడి దగ్గరికి. చూడండి గాయ్స్, సో బాయ్ బాయ్ చెప్పేసి అయితే అన్ని వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో బాయ్ బాయ్ దేవుడు, వచ్చే సంవత్సరం కలుసుకుందాం. సో గాయ్స్, ఇప్పుడైతే అన్ని వినాయకులను అయితే చూడడానికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే మా వినాయకుడు. సో వెరీ సాడ్. ఇప్పుడే మన ఇంటి దగ్గర నుంచి అలా అయితే స్టార్ట్ అయ్యాము. వడ్డపల్లి చెరువు దగ్గరకు అయితే వచ్చినాం. సో ఇక్కడైతే ఒక జాతర లాగా అయితే ఉంది, చూపిస్తాను మీకు. సో చూసారు కదా గాయస్, ఒక జాతర లాగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కొన్ని చిన్న వినాయకులు అయితే వచ్చి నిమజ్జనం అయితే అవుతున్నాయి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం అన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడే వడ్డపల్లి చెరువు దగ్గరకు అయితే వచ్చాము. అక్కడైతే మొత్తం గోలగోలగా అయితే ఉంది గాయస్, అందుకనే అక్కడైతే మాట్లాడలేదు, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇదే గాయస్ వడ్డపల్లి చెరువు. సో అక్కడైతే ఒక వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నారు, చూపిస్తాను ఇప్పుడు మీకు. సో చూడండి గాయస్, మొత్తం చెరువు. సో పెద్ద పెద్ద క్రేన్లు అన్నీ అయితే ఉన్నాయి గాయస్, వాటితోనే అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. చాలా పెద్ద వినాయకులు కూడా వచ్చాయి, ఇప్పుడిప్పుడే అయితే వస్తున్నాయి. కొన్ని వినాయకుల దగ్గర అయితే ఇంకా వేలం పాటనే నడుస్తుంది, ఎప్పుడు తీస్తారో ఏమో. చూడండి గాయస్, వినాయకులు ముంబై మోడల్ అన్నీ అయితే చాలా బాగా ఉన్నాయి. డ్యాన్సులు వేసుకుంటూ అయితే వస్తున్నారు.
ఇప్పుడిప్పుడే కొన్ని వినాయకులు అయితే వచ్చాయి, వాటిని అయితే నిమజ్జనం చేస్తున్నారు. మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఏ వినాయకులు నిమజ్జనం చేస్తున్నారని. కొన్ని చిన్న వినాయకులని కూడా నిమజ్జనం చేస్తున్నారు. కొంతమంది 9 days ఉంచుకుంటారు కదా ఇంట్లో. సో గైస్ ఇప్పుడే ఒక పోలీస్ అంకుల్ పర్మిషన్తో లోపలికైతే వెళ్ళాం గైస్. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఈ వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తారని. సో చూడండి గైస్ ఎలా నిమజ్జనం చేశారో. సో కొన్ని చిన్న వినాయకులను కూడా వాళ్ళే తీసుకువెళ్ళి నీటిలో అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మట్టి వినాయకుడు ఉండ్రాలతో చేసిన దండను అయితే వేశారు. నాకైతే చూడంగానే ఆశ్చర్యం అయితే వేసింది. సో పోలీసు వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే చూస్తున్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అయితే చూసుకుంటున్నారు. సో ఇక్కడైతే ఈటీవీ వాళ్ళు కూడా ఉన్నారు మనకి వీడియోస్ తీసి న్యూస్లో అయితే పెట్టడానికి. సో గాయస్ చూడండి ఇదే వరంగల్లో నిమజ్జనం ఎలా జరుగుతుందని మీకైతే మొత్తం చూపెట్టడానికైతే ట్రై చేశాను. వరంగల్లో ఇదే గాయస్ పెద్ద చెరువు, అందుకనే ఇక్కడికే వచ్చాను మీకైతే వీడియో చూపెట్టడానికి. ఇంకా 2-3 చిన్న చెరువులు కూడా ఉన్నాయి. చూడండి గాయస్ అక్కడ ఒక పెద్ద వినాయకుడిని క్రేన్ సహాయంతో అయితే నిమజ్జనం అయితే చేశారు. సో మన వినాయకుడికి అయితే బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని దేవుడికి అయితే మొక్కుకున్నాను. సో చూడండి గాయ్స్ కార్ పైన అయితే మట్టి వినాయకుడు ఎలా ఉన్నాడో. సో ఇది గాయ్స్ ఈరోజు మన నిమజ్జనం వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు అయితే వస్తాయి. సో మన వినాయకుడికి అయితే బాయ్ చెప్పేస్తాం కదా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.